హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాలీ నుండి GSTR1 రిటర్న్స్ని డైరెక్ట్గా ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా GSTR1 రిపోర్ట్ని అప్లోడ్ చేద్దాం. ఫ్రమ్ గేట్వే ఆఫ్ టాలీ, సెలెక్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సెలెక్ట్ స్టాచ్యుటరీ రిపోర్ట్స్, సెలెక్ట్ GST రిపోర్ట్స్ అండ్ సెలెక్ట్ GSTR1. ఈ GSTR1 రిపోర్ట్లో ఏ మంత్కు సంబంధించిన రిటర్న్స్ అప్లోడ్ చేయాలో ఆ రిటర్న్ పీరియడ్ ఇక్కడ ఇవ్వాలి. For example, press Alt F2 for change period 1 August to 31st August. ఇందులో రెడీ ఫర్ అప్లోడ్ సెక్షన్ దగ్గర టోటల్ నంబర్ ఆఫ్ ఓచర్ కౌంట్ 28 చూపిస్తున్నాయి. అలాగే లాస్ట్ ఆన్లైన్ GST యాక్టివిటీ అండ్ డేట్ కూడా ఇక్కడ చూడొచ్చు. GSTR1 అప్లోడ్ చేయడానికి టాప్ మెనూ బార్లో ఉన్న ఎక్స్చేంజ్ పై క్లిక్ చేసి సెలెక్ట్ అప్లోడ్ GST రిటర్న్స్. ఇక్కడ చూపిస్తున్న అప్లోడ్ GST రిటర్న్ స్క్రీన్లోని ఆల్ సేల్ ఓచర్స్ను డైరెక్ట్గా GSTN పోర్టల్లోకి అప్లోడ్ చేయడానికి సెలెక్ట్ సెండ్ ఆప్షన్. ప్రెస్ ఎంటర్. GST లాగిన్ స్క్రీన్లోని సెండ్ OTP ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా రీకవర్ చేసిన OTP నెంబర్ను ఇందులో ఎంటర్ చేయాలి. అప్లోడ్ చేసిన GSTR1 రిటర్న్లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఈ విధంగా అప్లోడ్ వాస్ కంప్లీటెడ్ విత్ సమ్ ఎర్రర్స్ మెసేజ్ స్క్రీన్ చూపిస్తుంది. అయితే ప్రీవియస్ రిలీజ్లో ఈ విధంగా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆఫ్లైన్ టూల్ ద్వారా ఎక్సెల్ ఫైల్ నుండి ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ JSON ఫైల్ డౌన్లోడ్ చేసి GST పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ రిలీజ్ 5.0లో ఆ ఇబ్బంది లేకుండా టాలీ సాఫ్ట్వేర్లోనే ఎర్రర్స్ రెక్టిఫై చేసుకుని డైరెక్ట్గా టాలీ నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రావాలి. అప్లోడ్ చేసిన 28 ఓచర్స్లో ఓన్లీ 27 మాత్రమే నో యాక్షన్ రిక్వైర్డ్ సెక్షన్లో చూపిస్తున్నాయి. అంటే కంప్లీట్గా అప్లోడ్ అయినవి. మిగిలిన ట్రాన్సాక్షన్ రిజెక్టెడ్ బై GST పోర్టల్ టు బి రీఅప్లోడెడ్ సెక్షన్లో చూపిస్తుంది. అంటే కొన్ని ఎర్రర్స్ కారణంగా అప్లోడ్ అవ్వలేదు. ఆ ఎర్రర్ ఏంటనేది ఓపెన్ చేసి చెక్ చేద్దాం. రీజన్ ఫర్ రిజెక్షన్ GSTN ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఈ ఎర్రర్ని టాలీ నుండి ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేసి ట్రాన్సాక్షన్ని ఓపెన్ చేయాలి. పార్టీ లెడ్జర్ దగ్గర ప్రెస్ కంట్రోల్ ఎంటర్. రైట్ సైడ్ చూపిస్తున్న ఫెచ్ డీటెయిల్స్ ఆప్షన్పై క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. కంపేర్ పార్టీ డీటెయిల్స్ స్క్రీన్లో యాజ్ పర్ పోర్టల్ పార్టీ GST స్టేటస్ క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది. ప్రెస్ ఎస్కేప్. ఇప్పుడు పార్టీ లెడ్జర్లో మాడిఫై చేద్దాం. రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర సెలెక్ట్ అన్రిజిస్టర్ ఆర్ కన్జ్యూమర్. అలాగే GST నెంబర్ని కూడా రిమూవ్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సెలెక్ట్ న్యూ ఎఫెక్టివ్ డేట్ 1 April. అలాగే పార్టీ డీటెయిల్స్ స్క్రీన్లో కూడా మాడిఫై చేయాలి. కంట్రోల్ A ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ప్రెస్ ఎస్కేప్. ఎర్రర్ను రెక్టిఫై చేసిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు నాట్ అప్లోడెడ్ సెక్షన్లో చూపిస్తుంది. రీఅప్లోడ్ చేయడానికి సెలెక్ట్ ఎక్స్చేంజ్, సెలెక్ట్ అప్లోడ్ GST రిటర్న్స్ అండ్ సెలెక్ట్ సెండ్. ప్రెస్ ఎంటర్. ఈ విధంగా అప్లోడ్ ఈజ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ స్క్రీన్ చూపిస్తుంది. ప్రెస్ ఎంటర్. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రావాలి. GSTR1 రిపోర్ట్లో నో యాక్షన్ రిక్వైర్డ్ సెక్షన్లో టోటల్ 28 ఓచర్స్ చూపిస్తున్నాయి. సో ఈ విధంగా టాలీ నుండి GSTR1 రిటర్న్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. ఓకే వ్యూవర్స్, ఇవే కాకుండా టాలీ ప్రైమ్ రిలీజ్ 5.0లోని మరికొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.